హాయ్ ఎవ్రీవన్. 20,000 రూపాయలు ఖర్చు అయ్యే ఫోన్ రిపేర్ని 2,500 రూపాయల్లో చేంజ్ చేస్తే ఎవరికైనా హ్యాపీ కదా. ఒకరోజు రాత్రి నా వన్ ప్లస్ ఫోన్ 7 ఒకసారి ఆగిపోయింది. వెంటనే అనుకున్నా ఏదో చిన్న ప్రాబ్లం ఉంటుంది. అదే ఆశతో సర్వీస్ సెంటర్ కూడా వెళ్ళిన. వాళ్ళు 10 వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఉపయోగం మాత్రం ఏం లేదు. మదర్ బోర్డు సమస్య ఉండొచ్చు, ఒకసారి ఆ, చూడండి, బెంగళూరు హబ్కి పంపిస్తే చూడండి అని. సరే అని చెప్పి బెంగళూరు హబ్కి పికప్ బటన్ ద్వారా పెట్టి పంపించాను. 20 రోజులు వాళ్ళ దగ్గర ఫోన్ పెట్టుకుని చివరికి చెప్పింది ఏంటంటే పవర్ ప్రైస్ మేము రిపేర్ ఐసీ లెవెల్లో చేయాలి కాబట్టి మదర్ బోర్డు మార్చాలి. మదర్ బోర్డు మార్చాలంటే 2,000 కాదు, 4,000 కాదు, 20,000 ఖర్చు అవుతుంది. 20,000 మామూలు ఏదైనా మనకి డబ్బులు ఉచితంగా రావడం లేదు కదా. 6 ఏళ్ల ఫోన్కి ఎంత పెద్ద ఖర్చు పెట్టాలన్నా వాటికి కష్టం. వాడు చెప్పేదేమో పవర్ ఐసీ అది ఒకటే చిన్న పార్ట్, అది ఒకటి రీప్లేస్ సరిపోవచ్చు. సరే కదా అని చెప్పి గూగుల్లో పోయి సెర్చ్ చేస్తే gofix.co.in అని వాళ్ళు చిప్ లెవెల్ సర్వీస్ అందిస్తారు. అందుకని వాళ్ళు కాంటాక్ట్ అయితే వెంటనే నెక్స్ట్ డే కాల్ వచ్చింది. ఫోన్ బ్లూ డాట్ లో వాళ్ళు ఆర్డర్ పెట్టారు. బ్లూ డాట్ వాడు వచ్చాడు, తీసుకెళ్ళారు. తర్వాత వాళ్ళ దగ్గర కాల్ వచ్చింది. కాల్ వచ్చిన తర్వాత సో ఇది మీది ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేసిన తర్వాత విషయం చెప్తాము. తర్వాత మీకు ఓపెన్ చేసిన మీకు వీడియో పెడతాం. వీడియో పెట్టిన తర్వాత ఎంత అమౌంట్ ఉంటుందో కూడా చెప్తాం. ఆ తర్వాత మేము దాన్ని బాగు చేస్తాం. ఓకే అనుకున్నాం. ఇంతగా ఓపెన్ చేసి చెప్పింది ఏంటంటే పవర్ ప్రైస్ కనుక్కున్నాము. సిపియూ హ్యాంగ్ అయింది, మీరు స్టోరేజ్ బాగా ఎక్కువ వాడేశారు, అంటే 98% వరకు వాడేశారు. 98% వరకు వాడేశారు కాబట్టి మీకు స్టోరేజ్ ఫుల్ అయిపోయింది, సిపియూ హ్యాంగ్ అయిపోయింది. అంత నుంచి ఏం ప్రాబ్లం లేదు. దాన్ని రిఫ్రెష్ చేస్తాం. కానీ దీనికి కొంచెం జాగ్రత్తగా వాడపడి ఎక్కువ స్టోరేజ్ పెట్టుకోకండి అని అతను చెప్పాను. సరే అని చెప్పి అమౌంట్ అంటే 2,500. వెంటనే 2,500 పంపించాను. రిపేర్ చేశారు. విత్ ఇన్ 1 వీక్ లో ఇవన్నీ జరిగిపోయినాయి. నాకు కొరియర్ లో పంపించేశారు. ఫోన్ యాజ్ ఇట్ ఈజ్ నేను ఇంతకు ముందు ఎలా ఉందో అలాగే ఉంది. డేటా కూడా కొంచెం కూడా ఇవ్వలేదు. అంతకు మించి హ్యాపీ అవుతుంది. నాకేం బాగా ఇష్టమైన ఫోన్ వన్+7. కంపెనీ వాడు చేయలేకపోయాడు కానీ చిన్న కంపెనీ కానీ గోఫిక్స్ అన్నవాడు బాగా చేస్తాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ టు గోఫిక్స్.